సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందనరావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజీఆర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్, లాల్ కమాన్, శివాజీ చౌక్, ముస్తాబాద్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో బీజేపీ జిల్లా శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం తాడూరి బాలకోట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి అధికారం అహంకారంగా మారిందని, ఈ నా గెలుపు వచ్చిందని, బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలను అణచివేయాలని చూసిందని, బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవలేదని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో, ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైన్ అయినటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తావని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎనకడికి నక్సలైట్లు ఎట్లా జెండాలు వాతిరో నాకు తెలియదు కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏ దాకనైనా కొట్లాడతా తప్ప ఏడ కూడా ఎనకడిగా చెప్తా ఉన్నా. వినబడ్డది అనుకుంటా వెంకట్రామరెడ్డి, వినబడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా. జర కాన్ కోల్కే సునో. కలెక్టర్ ఎలియాస్, కాంట్రాక్టర్ ఎలియాస్, ప్రజల కష్టాన్ని దోచిన వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు గాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ అడ్డం కాదు, ఆపుతే కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు మీద చెప్తున్నా. క్షీరసాగర్ లో ఎనడు మీద ఫెన్సింగ్ వేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు. క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు. ఎవడెత్తాడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినోని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, మీతోటి చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నామని చెప్తాడు. ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నిన్న రాత్రికి ఈయనే ఉంటారు సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. ఇక దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగరాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి ల్యాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి మొత్తం మంత్రులెక్కి తిరుగుతుంది. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్కి తెచ్చినాడు. ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క మంత్రి అన్నా పెట్టిండా? ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు ల్యాండ్ క్రూజర్. మొత్తం ల్యాండ్ క్రూజర్లు విజయవాడకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏవి పోలీసులు, ఏవి మీ టీములు, ఏవి మీ సీసీటీవీలు. ఎట్లా పోతుంది? 6 సంవత్సరాలు ఒక ఆడబిడ్డను ఎత్తుకుపోయి అమానుషంగా హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్లో కూర్చొని నచ్చిన పేపర్లలో, నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతనవుతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపలే తప్పు చేసినోండి. కాళేశ్వరంలో తప్పు చేసినోడు కనబడతలేడా రేవంత్ రెడ్డికి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? భూతత్వాలు ఒప్పమంటే కొన్నించి పంపిస్తాం. ఎందుకు తగ్గబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్టులు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య?
కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలే. ఇవాళ ఎందుకు చేస్తలేవు? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేవు? 100 కోట్లకు ఎకరం కొన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్కు వాటి ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేవు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా? ఆ భూములను వెనక తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినా కదా డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు వెనక తీసుకుంటలేవు? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎవరు లేడు అడిగేటోడు.